अभ्युदय कर्मणि महाजनानो नमः कुर्वाणाय आशीर्वचनम् अपेक्षमाणाय आयुष्मते स्वस्ति भवन्तो ఆ స్వామివారి చక్కగా ఆచరణ చేసుకోండి, నమస్కారం చేసుకోండి. వైశాఖ మాస భానువాసర ప్రదోషకాల సమయే సీతారామచంద్ర స్వామి దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం మమ కుటుంబ క్షేమదాయక సిద్ధ్యర్థం మమ గృహే వ్యవసాయ వ్యాపార విద్య. ఇప్పుడు స్వామివారికి సకల దేవతలకు అనుగ్రహం కలగాలని చెప్పి పెళ్లికొడుకు స్వామివారు ఆ పెళ్లికొడుకు రామచంద్రమూర్తి వారు కూడా సర్వశుభాలు కలగాలని చెప్పి రక్షాలను ధరించిన తర్వాత చక్కగా పూజా కార్యక్రమం చేసుకోండి, నమస్కారం చేసుకోండి. సర్వదాలకు రక్షకాలని చెప్పి నమస్కారం చేసుకోండి. రక్షాబంధనాలు తీసి అచ్చయ్య స్వామివారికి కాళ్ళు మీద పుష్పంతో పట్టుకొని పాదాలు పట్టుకునేలాగా నమస్కారం చేసుకుని ఆ యొక్క నారాయణ స్వరూపంలో ఉన్నటువంటి స్వామివారి దండం పెట్టుకుంటూ ఏమంటే ఓం నమో నారాయణాయ రామచంద్ర ముట్టు పెట్టండి. మాధ్యమం చేద్దాం పాలకరం వెళ్ళి మొత్తం మాధ్యమంలో నమస్కారం చిన్న వేస్తాం. వస్త్రాలు ఇచ్చేసారండి. స్వామివారు చూపించేలాగా అక్కడ పెట్టేసండి. పురుషోత్తమ
అంతే కదండి. వెంకటరెడ్డి గారు దంపతులు స్వామివారి యొక్క కళ్యాణ సందర్భంగా వరుడైనటువంటి రామచంద్ర స్వామి వారికి సువర్ణ యజ్ఞోపేతము గోవింద స్వామివారికి కాళ్ళు కడిగారు, అలాగే మధుపర్కాలు సమర్పించారు. అమ్మవారికి అలాగే పట్టు చీర పట్టు వస్త్రాలు సమర్పించారు, చీనాంబరాలు సమర్పించారు. చక్కగా స్వామివారి నుంచి అమ్మవారి కన్యాదానం చేస్తున్నారు. ఈ కన్యాదానం చాలా విశేషం. కేవలం మన ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లకి కన్యాదానం చేస్తేనే 21 తరాల వారు ఉద్ధరింపబడతారు. అంటే అమ్మాయి వంశంలో 10 తరాల వారు, అబ్బాయి వంశంలో 10 తరాల వారు, అదనంగా ఇంకొక తరం వారు, మొత్తం 21 తరాలు కేవలం కన్యాదానం చేస్తే తరింపబడతారు. అంటే నరకంలో ఉన్న వాళ్ళందరికీ కూడా విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది కన్యాదానం చేయడం వల్ల. అటువంటిది అమ్మవారు లక్ష్మీ స్వరూపంలో ఉన్నటువంటి సీతాదేవిని, నారాయణ స్వరూపంలో ఉన్నటువంటి రాముల హనుమత నవరాత్ర చతుర్థ దివసే వైశాఖ మాస కృష్ణవర్ష సారంకృత సహిర్యోదక కన్యాదానమహం కరిష్యే. మీరు ముట్టుకున్న మధ్యవేతోటి కన్యాదానం అంటే చాలా విశేషం. అర్చక స్వామివారికి ఇస్తే అమ్మవారికి ఉంటుంది, స్వామివారు సమర్పిస్తారు. ఆ కన్యాదానం అయిన తర్వాత చక్కగా సుముహూర్త కార్యక్రమం జరుగుతుందండి. ఆ సుముహూర్తంలో సీతారామ కళ్యాణ మహోత్సవ సమయే సాగ్ర శతవర్ష శతజీవన పర్యంతం అనుగ్రహ సిద్ధ్యర్థం మాంగళ్య గౌరీ పూజా కరిష్యే. ఉదకం ముట్టుకోండి. చక్కగా సూత్రధారణ అవుతుంది. స్వామివారు అమ్మవారి మెడలో సూత్రధారణ చేస్తున్నారు. ఆ సూత్రధారణ ముందుగా
यादेवी सर्वभूतेषु मातृरूपे लोकरक्षण जगद्रक्षण हेतुना कंठे बध्नामि सुभगे वंजीव सरदां सतं मानव
శ్రీ సీతా సపరివార సమేత శ్రీ రామచంద్ర స్వామినే నమః. రామభక్త కార్యసిద్ధి అభయ ఆంజనేయ స్వామినే నమః. కళ్యాణ మహోత్సవ సమయే నారికేళ సకల కదలీఫల శూతఫల బహుబీజఫల క్షీరాన్న ముగ్ధచోప గుడపిష్ట గుడోదక అమృత నైవేద్యం సమర్పయామి. చక్క 5 పర్యాయాలు పుష్పం తీసుకుని ప్రదర్శన చేయండి. వెలగల శాంతారాణి గారు తమ అల్లుడిని కుమార్తెను ఆశ్రయించి సీతారామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవమే ఉభయకి నూతన వస్త్రద్వయం శతమానం భద్రాయ పురుషేంద్రియాయుష్యేంద్రియే పొద్దున్న వచ్చాడు ఇందాక